శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. అనంతపురం జిల్లాలో నార్పాల మండలం గూగూడులో మొహరం ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. హిందూ ముస్లింల ఐక్యతకు ప్రతీకగా ఇక్కడ జరిగేటువంటి గూగూడు కుల్లాయ స్వామి మొహరం ఉత్సవాలు అనేటువంటి విధంగా చెప్పొచ్చు. చూస్తున్నాం, పెద్ద ఎత్తున భక్తాదులు వచ్చారు. ఇక్కడికి వస్తే భక్తుల యొక్క కొంగు బంగారంగా గూగూడు కుల్లాయ స్వామిని అంటే పీర్ల పండుగను ఇక్కడ నిర్వహించేటువంటి పరిస్థితి. చూద్దాం, ఇక్కడ ఉన్నటువంటి భక్తులు ఉన్నారు. అసలు ఇక్కడికి ఎన్ని సంవత్సరాల నుంచి వస్తుంటారు, ఏం ముక్కుంటారు అనేటువంటిది ఇక్కడ భక్తుల్ని మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఇక్కడ ప్రత్యేకత ఏంటి? అసలు ఈ గూగూడు కుల్లాయ స్వామి ఇక్కడ మొహరం ఉత్సవాలని గూగూడు కుల్లాయ స్వామిగా ఇక్కడ కొలుస్తారు. అసలు ఏంటి ప్రత్యేకత ఏంటి? ప్రత్యేక ఏమంటే గూగూడు కుల్లాయ స్వామి దగ్గర దర్శనానికి వచ్చినప్పుడు ఒక సంవత్సరం మేము వచ్చినప్పుడు ఏమైనా మొక్కని పోతే మళ్ళీ సంవత్సరం కంటే అది మొక్కు తీరిపోతుంది. మాది అంటే అనుకునేది పని చేసేది సాధిస్తాం. మళ్ళీ వచ్చి ఈ స్వామికి దర్శనం చేసుకోపోతాం. ఎందుకంటే స్వామి అయిపోయింది, మేము ఏదో ఇల్లు కట్టినాము, ఏదైనా ఇళ్ళకి ఏమైనా బాగాలేకుండా వచ్చినామంటే అది సక్సెస్ అయిపోతుంది, గ్యారెంటీ అయిపోతుంది. సంవత్సరం నుంచి సంవత్సరం లోపలే అయిపోతుంది. ఏమంటే ఫస్ట్ రావడంలో ఇతను గణపతి స్వామి, ఇది ఆంజనేయ స్వామి మొక్కల మేము సామి కాబట్టి తిరిగి అతని పేరు రాదు. ఆ స్వామికి టెంకాయ కొట్టుకుని ఈ స్వామి దగ్గర పోవాల. మేము ఏమంటే ఇట్లా చాలా మంది ఉంటారు కాబట్టి పిల్లలు తీసుకొని పోలేక ఇట్లా సైడ్ నుంచి వస్తాం. మేమంతే. మీరు ఏమని ముక్కుపోయినారు? మీకు ఏం నెరవేరింది కోరికలు? మేము ఇప్పుడు నేను ఒకసారి వర్కింగ్ చేస్తా అంటే కూలి పని, ఇంకా చాలా సంవత్సరాలు అయిపోయింది. నేను ఒక సొంతం షాప్ పెట్టుకుంటే మేలు అనుకున్నాను, అది పెట్టుకున్నాను, సక్సెస్ అయినాను. నేను వుడ్ టర్న్ మిషన్ చెక్కలు రౌండ్ చేసేది, ఒకసారి కూలి పోతా అంటే ఇప్పుడు ఏంది ఎన్ని సంవత్సరాలని స్వామి ఇంకా కష్టాలు, ఏదో సొంతం పెట్టుకుంటే నాకు లైఫ్ అనేది ఉంటుంది కదంటే స్వామి దయ వల్ల సక్సెస్ అయిపోయినా. ఈ విధంగా భక్తుల యొక్క కొంగు బంగారం తాము ఏమి వేడుకుంటే ఆ దాన్ని ఈ గూగూడు కుల్లాయ స్వామి నెరవేరుస్తాడు. ఎందుకంటే ఇక్కడ హిందూ ముస్లింలకు ఒక ప్రత్యేకతగా చెప్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే గూగూడు కుల్లాయ స్వామి ఉత్సవాలు అంటే ఎంతో ప్రత్యేకత. ఇక్కడ అనంతపురం జిల్లా నుంచినే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి, కర్ణాటక ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వస్తారు. 9 రోజుల పాటు అత్యంత వైభవంగా, అంగరంగ వైభవంగా ఇక్కడ జరుగుతుంది. చూస్తున్నాం, ఇక్కడ గుండం ఏదైతే ఉందో ఈ గుండంలో భక్తులు ఏదైనా ముక్కుకున్నప్పుడు వారు ముక్కులు నెరవేరిస్తే ఇక్కడ కొబ్బరి గాని, లేకపోతే బియ్యం గాని, లేకపోతే ఇక్కడ ఈ విధంగా వాళ్ళు ఏదైతే సమర్పిస్తామని ముక్కుకొని ఉంటారో ఆ విధంగా ముక్కులు తీర్చుకుంటూ ఈ విధంగా గుండంలో కూడా వేసి వాటికి అక్కడ ఈ నిప్పుల్లో వేసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక్కడ ప్రధానంగా ఇక్కడ ఆంజనేయ స్వామి యొక్క దేవాలయాన్ని చూస్తున్నాం. ఇక్కడ గూగూడు యొక్క కుల్లాయ స్వామికి రావాలంటే మొట్టమొదటిసారిగా ఫస్ట్ ఇక్కడ గూగూడుకు రాగానే ఇక్కడ ఆంజనేయ స్వామి యొక్క దేవాలయం ఉంది. ఇక్కడ హిందువులు గాని, ముస్లింలు గాని దాదాపుగా ఆంజనేయ స్వామి దేవాలయంలో ఒక కొబ్బరి టెంకాయను కొట్టుకొని అక్కడ అనంతరం అక్కడ నుంచి మెయిన్ ప్రధానంగా ఇక్కడ మొహరం వేడుకలు అనేటువంటి విధంగా చెప్తారు. గూగూడు కుల్లాయ స్వామి, ఆ గూగూడు కుల్లాయ స్వామి అక్కడికి వెళ్ళి తర్వాత ముక్కులు తీర్చుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. పీర్ల చావడి మనము ఇక్కడ స్పష్టంగా చూస్తున్నాం. ఎంత పెద్ద ఎత్తున భక్తాదులు ఉన్నారు అనేటువంటిది కూడా ఇక్కడ మనం స్పష్టంగా చూస్తున్నాం. ఎందుకంటే పెద్ద ఎత్తున భక్తులు వేలాది మంది వస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ బందోబస్తు చర్యలు కూడా పకడ్బందీగా చేపడతారు. అంతేకాకుండా ఆర్టీసీ అధికారులు కూడా ఇక్కడ ప్రత్యేకంగా బస్సులు కూడా వేసేటువంటి పరిస్థితి ఉంటుంది. చూసినా ఎటు చూసినా ఇక్కడ ఒక చిన్న ఈ మార్గం అనేటువంటిది ఈ గూగూడు గ్రామంలో ఒక ఊరి మధ్యలో ఉన్నటువంటి పరిస్థితి. చుట్టూ ఈ ఏదైతే ఈ గూగూడు కుల్లాయ స్వామి ఉన్నాడు చుట్టూ కూడా దారులు ఉన్నాయి. ఎటువైపు నుంచి కూడా వచ్చేందుకు కూడా అవకాశం ఉంటుంది. కొంతమందిని మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మరికొంతమంది ఉన్నారు. చెప్పండి, ఇక్కడ గూగూడు కుల్లాయ స్వామి మొహరం ఉత్సవాలు జరుగుతాయి కదా, హిందూ ముస్లింలు అందరూ కూడా తేడా లేకోకుండా హిందూ ముస్లింల యొక్క ప్రత్యేక వేడుకగా దీన్ని చెప్తుంటారు. అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకత, మీరేమనుకుంటారు? మేము వచ్చి అనంతపురం నుంచి వచ్చాము సార్. మేము ఎన్నో కాలం నుంచి వస్తున్నాము. ఇది చాలా ప్రేక్షమైన దేవాలయము. మొహరం ఉత్సవాలు, గూగూడు ఉత్సవాలు బాగా జరుగుతాయి. ఈ సంవత్సరాల నుంచి జరుగుతున్నాయి. అన్ని సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఇలా బాగా జరుగుతుంది సార్ కుల్లాయ స్వామి ఉత్సవాలు. ఇక్కడ గూగూడు స్వామి, ఆంజనేయ స్వామి ఆలయం అంతా బాగా జరుగుతుంది సార్. ఆలయం బాగా జరుగుతుంది. ఉత్సవాలు అన్ని బాగా జరుగుతాయి. అందరు హిందూ, ముస్లిం, మొహమ్మదీలు అంతా కలిసి ఏకంగా బాగా జరుపుకుంటారు.
ఈ పిల్ల పండుగ బ్రహ్మోత్సవాలు బాగా జరుగుతాయి సార్. ఏం ముక్కులు కోరుకుంటారు ఇక్కడ ప్రత్యేక? ఏమన్నా మర్యాదలు ఏమన్నా ఉంటే జరుగుతాయి, మనసులో అనుకునేటివి మనం ఏమన్నా మనసులో ఉంటే అవి జరుగుతాయి, మొక్కుబడులు జరుగుతాయి సార్. అన్ని జరుగుతాయి. ఏమన్నా మనసులో మొక్కుబడులు, పిల్లలకి చదువు రావాలా, ఏదన్నా మనము అనుకునేటివి అదే అయితే జరుగుతాయి సార్. మన అన్ని జరుగుతాయి. ఇది ప్రతి ఒక్కరు కూడా భక్తాదులు ప్రతి ఒక్కరు కూడా ఒక నమ్మకంతో ఇక్కడ మొహరం వేడుకలు తిలకించేందుకు వస్తారు, గూగుడు పుల్లయ్య స్వామిని దర్శించుకునేందుకు వస్తారు. కొంతమందితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాము. ఇంకా కొంతమంది అమ్మ ఇక్కడ ఏంటమ్మా మీరు ఇక్కడ ప్రత్యేకత ఏంటమ్మా? కొంతమంది మహిళలు కూడా ఉన్నారు, హిందూ ముస్లిం తేడా లేకోకుండా వచ్చిన కొంతమంది మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అమ్మా ఇక్కడికి మీరు వచ్చారు కదా, అసలు ఏంటి ప్రత్యేకత ఏంటి? ఎక్కడి నుంచి వచ్చారు? మేము ధర్మవరం నుంచి వచ్చాము. ప్రతి సంవత్సరం నేను చిన్నప్పటి నుంచి వస్తున్నాను, ప్రతి సంవత్సరం వస్తాను. అంటే మా నాన్న వాళ్ళ ఊరు ఇది, అప్పటి నుంచి వస్తున్నాను. అంటే నాన్న వాళ్ళ ఊరని వచ్చారా, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి గూగుడు పుల్లయ్య స్వామి యొక్క ప్రతిష్ట, అదే విధంగా ఆయనకు ఉన్నటువంటి మహిమలతో మీకు అన్ని నెరవేరుతాయని అనుకుంటున్నాను? నేను చిన్నప్పటి నుంచి కోరుకున్న ప్రతి కోరిక నెరవేరింది, ఆ నమ్మకంతోనే వచ్చాను. మీ కోరికలు ఏమేమి నెరవేరాయి? అంటే నేను 10th చదివినప్పటి నుంచి మంచి మార్క్స్ రావాలనుకున్నా. నేను మార్క్స్ గురించే కోరుకున్నా, మార్క్స్ గురించే ప్రతిదీ నెరవేరింది. ఉద్యోగం చేస్తున్నారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు? బీటెక్ చేస్తున్నాను, 4th year. అదేంటమ్మా అలా గుర్తు పెట్టారు? గుండం బొట్టు. ఏం ప్రత్యేకత ఏంటి? ఏమన్నా ఆరోగ్య సమస్యలు ఉంటే తిరిగిపోతాయి అని అట్లా పెట్టుకుంటాను. ఇది ఈ విధంగా మొత్తం పైన హిందూ ముస్లింల ఐక్యతకు ప్రతీకగా నిలిచేటువంటి భక్తుల యొక్క కొంగు బంగారంగా ఉండేటువంటి ఈ గూగుడు పుల్లయ్య స్వామిని దర్శించుకునేందుకు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వస్తారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉంది. మొత్తం పైన తమ కోరికలను నెరవేర్చేటువంటి, మొక్కులను తీర్చేటువంటి ఒక స్వామిగా గూగుడు పుల్లయ్య స్వామి ఇక్కడ మొహరం వేడుకల కోసం ప్రతి ఏడాది ఇక్కడికి వస్తామనేటువంటి విధంగా హిందూ ముస్లింలు అనేటువంటి తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఒక నమ్మకంతో చెప్తున్నటువంటి పరిస్థితి. రసూల్ ఇట్స్ టీవీ, అనంతపురం జిల్లా గూగుడు పుల్లయ్య స్వామి దగ్గర నుంచి.